కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మన నేరేళ్ల గురుకుల పాఠశాల. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో విద్యాబోధనలు. ప్రతి సంవత్సరం టాప్ 5లో స్టేట్ ర్యాంక్స్. ఉత్తమ విద్యను అందిస్తున్న నేరేళ్ల గురుకుల పాఠశాల. అది ఎక్కడో కాదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గురుకుల పాఠశాల. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి తంగలపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో ఉన్నామండి. సో ఒకసారి చూసుకోవచ్చు, మనం నేరేళ్ల గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలకైతే మనం వచ్చినామండి. సో గురుకుల పాఠశాల అనగానే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది, ఎలా ఉంటుందో విద్య, అసలు మంచి విద్య అందిస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులకు ఒక వెల్తి లాగానే మైండ్లో ఉండిపోతుంది, వాళ్ళ మనసులో ఆలోచిస్తారు. కానీ ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మంచి విద్యా బోధన అయితే అందిస్తున్నారు గురుకుల పాఠశాల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. చాలా గొప్ప విషయం అని చెప్పచ్చండి. ముఖ్యంగా నేరేళ్ల గురుకుల పాఠశాలలో ఇప్పుడు 2024-2025 సంవత్సరంకు గాను కూడా మంచి ర్యాంకులు సాధించారండి. స్టేట్ లెవెల్లో అయితే ర్యాంకులు అయితే సాధించారు. సో ఎవరికి వచ్చారు, ఎవరు ఎంతమంది ర్యాంకు సాధించారు, సో ఇక్కడ విద్య ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు, ఇక్కడ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నేరేళ్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాధా గారు ఉన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మంచి మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారండి. సో ఒకసారి ఈ విషయం గురించి మనం మేడంతో మాట్లాడదాము. మనతో ఉన్నారు. సో పేరెంట్స్కి చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే మన ప్రిన్సిపాల్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ గురుకుల విద్యాలయమైన ట్రైస్ సొసైటీ, జనరల్ సొసైటీ మాతృ సంస్థ అయిన గురుకులాలకి మంచి ర్యాంక్స్ వచ్చినా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ స్కూల్ అప్డేట్ అయిన దగ్గర నుంచి 2018 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్ ర్యాంకులు రావడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా పిల్లలు మంచి ర్యాంక్స్తోని, మంచి మార్క్స్తోని స్టేట్ ర్యాంక్స్ వస్తున్నారు ప్రతి ఇయర్. 2018 నుంచి ఇది 5th బ్యాచ్ అండి. మన స్కూల్ నుంచి, మన కాలేజ్ నుంచి ఇప్పుడు ఎంతమందికి వచ్చిందండి ర్యాంక్? ఎంతమందికి వచ్చింది? స్టేట్ ర్యాంక్ వచ్చేసి 3 ఉందండి. 993. ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి వచ్చేసి ఎంపీసీలో, బైపీసీలో వచ్చేసి 985 స్టేట్ ర్యాంక్ అండి. ముగ్గురికి వచ్చింది, 6 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్స్ వచ్చేసి 466 ఎంపీసీ, బైపీసీ వచ్చి 435. మంచి మార్క్స్ అండి. ఎప్పుడైనా చాలా బాగా చదువుతారు పిల్లల. అకుంఠిత దీక్ష, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు, మన సొసైటీ నుంచి మాకు పై అధికారుల నుంచి కఠోర శ్రమ, మా విద్యార్థులు కానీ టీచర్స్ కానీ మేము కానీ వారి శ్రమనే అండి. ఉపాధ్యాయుల శ్రమ కూడా చాలా. అందరు పేద విద్యార్థులు అండి. బ్యాక్గ్రౌండ్ అంతా పూర్ విద్యార్థులే. ఇక్కడ గురుకులాల చదివిండ్రు అంటే 99% కూడా పేద విద్యార్థులే. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కానీ ఏది కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఒక్కటి చిన్నది ఏంటంటే పిల్లలకి ఐపీతోని ఇంకా ఎంసెట్ కానీ మెడిసిన్ కంటిన్యూగా ఈక్వల్గా కోచింగ్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాం, కానీ ఇంకా మేము ఎలా ఇస్తామంటే క్లాసెస్ చెప్తారు మా టీచర్స్, చెప్పినా కానీ దాని మీద ఇంకా కొంచెం ఎక్కువ ఫోకస్ సొసైటీ నుంచి కూడా, మా జనరల్ సొసైటీ నుంచి, సెక్రటరీ నుంచి కూడా మంచి సహాయం ఉంది. కానీ దానితో పాటు ఈక్వల్గా ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టాలని మా కోరిక అండి. మా సొసైటీ నుంచి కూడా రిప్రజెంటేషన్స్ పోతున్నాయి, కానీ గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేసి. సోషల్ వెల్ఫేర్లో ఎలా ఉంటాయో సిఓఈ అలా మాకు కూడా ఒక వాళ్ళకి సపరేట్ ఉంటుంది కదా సిఓఈకి, అలాగే మాకు కూడా ఇస్తే బాగుంటుందని, మా స్కూళ్ళల్లో కూడా అలా మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే
అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేరల్ గురుకుల తెలంగాణ గురుకుల జనరల్ సొసైటీలో రావాలి అంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. రావాలని కూడా వచ్చి అడుగుతారు. ఇక్కడ రావడం ఫస్ట్ సీట్ రావడం హ్యాపీగా ఫీల్ అవుతారు. అకామిడేషన్ అయినా కానీ పేద విద్యార్థి తల్లి ఇప్పుడు మాకు వచ్చిన స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఫార్మర్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫార్మర్, వాళ్ళ మదర్ కూడా హౌస్ వైఫ్ అండి. చాలా వ్యవసాయ కుటుంబమే. చాలా కష్టపడి చదివిన పిల్లలు ఇక్కడ. వాళ్ళ ఏమొచ్చేసి అమ్మాయి వచ్చేసి ఇంజనీరింగ్ చేయాలనేసి మంచి సెటిల్ లైఫ్లో గోల్ పెట్టుకొని ఉంది. ఆ మెడిసిన్ కూడా ఇంకా బైపీసీలో వచ్చిన అమ్మాయి కూడా మెడిసిన్ చేయాలని అంతా కోచింగ్లో ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒక్కటి, ఐపీకి ఈక్వల్ కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మేము ఇస్తున్నాం, ఇవ్వట్లేదు అంటే ఇంకా మెరుగైన విద్య ఇంకా అందించాలనేది నా కోరిక. దిస్ ఈజ్ అర్చన. నేను గొడ్షల్పేట్ విలేజ్ నుంచి వచ్చాను. అక్కడ నుంచి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకోవడానికి సిరిసిల్లాలో నేరెళ్ళ కాలేజ్ టీఎస్ఆర్జేసి గురుకులంకి జాయిన్ అయ్యాను. అక్కడ ఫస్ట్ ఇయర్లో మంచి ఎడ్యుకేషన్ ద్వారా 467 మార్క్స్ని పొందాను. మరి సెకండ్ ఇయర్లో 993 మార్క్స్. ఇది అంతటికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మాకు ఎంత ఫ్రెండ్లీగా పేషెంట్స్గా చెప్పడం ద్వారా నేను ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగాను. మా పేరెంట్స్ కష్టపడి నన్ను అక్కడ జాయిన్ చేశారు. నా ఎడ్యుకేషన్లో మా మామయ్య కూడా చాలా హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ కావాలంటే వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఇస్తున్నారు. నేరెళ్ళలో ప్రతి ఇయర్ స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే టీచర్స్ చెప్పే మంచి ఎడ్యుకేషన్ ద్వారా. అండ్ మా ప్రిన్సిపల్ మేడం రాధా మేడం గారు చాలా కోఆపరేట్ అండ్ మరీ ఫ్రెండ్లీగా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రానివ్వరు. ప్రతి ఒక్క టీచర్ అండ్ సార్ లెక్చరర్స్ చాలా బాగా చెప్తారు. ఎడ్యుకేషన్ కూడా మాకు అర్థమయ్యే విధంగా మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. మా పేరెంట్స్ ఏమో మా డాడీ ఆర్టిస్ట్, మా మమ్మీ హౌస్ వైఫ్. అండ్ నాకు ఎడ్యుకేషన్లో హెల్ప్ చేసేది పేరెంట్స్తో పాటు మామయ్య కూడా. ఎవరైనా కానీ అంటే మంచి పొజిషన్లో ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అవసరం. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనకు ఒక ర్యాంక్ వచ్చింది పిల్లలకి, మన కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ర్యాంకు సాధిస్తున్నారు, ముందుకెళ్తున్నారు పిల్లలు. మీ ఇప్పుడు గురుకుల పాఠశాలలో ర్యాంక్ వచ్చిందంటే మన అందరికి కూడా చాలా హ్యాపీ. సో అందరి టీచర్స్కి ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు బయట? మేము చాలా హ్యాపీ. ఎందుకంటే మేము కష్టపడేది పిల్లల గురించి. పిల్లలకి ర్యాంకులు వచ్చినాయంటే మన పిల్లలు, మనం ఎలా ఉంటాం, మన ఓన్ పిల్లలైనా ఎవరైనా మా పిల్లలు అంతే. మాకు వచ్చిందంటే వాళ్ళకి చాలా ప్రతి మాకు వచ్చినట్టే మేము ఫీల్ అయిపోతాం. ప్రతి టీచర్ అలాగే ఫీల్ అవుతాం. మేము ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పిల్లలు మీరు టేక్ కేర్ చేస్తారా? ఉంటాం మేము, తీసుకెళ్తాం. అలా ఏం లేదు, మన పిల్లలు ఎవరి పిల్లలే మన పిల్లలే కదా, అలా ఏం లేదు. అందరూ కోఆపరేట్గా ఉంటారు. స్టాఫ్ నర్స్ మేడం 24/7 ఇక్కడే ఉంటుంది. వెంటనే రియాక్షన్ ఉంటుంది, అంత లేట్ ఏముండదు. ఒకరోజు చూస్తాం మేడం, తగ్గితే లేదు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసేస్తాం. వెంటనే చెప్పడం మా బాధ్యత కదా, అందుకోసం వెంటనే చెప్పేస్తాం. ఇలాగే కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా మంచి ర్యాంకు సాధించాలి. మీ స్కూల్ ముఖ్యంగా స్కూల్ అండ్ కాలేజీ కూడా ముఖ్యంగా మా పీపుల్స్ మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి విద్య అందిస్తేనే పిల్లలకి మనము వాళ్ళకి నేర్పించిన వాళ్ళం అవుతాం. గురువులు అంటేనే మనకు దేవుళ్ళతో సమానం అంటారు కదా. సో ఒక మంచి విద్యను అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బోటనీ లెక్చరర్ చింతలపల్లి స్పందన ర్యాంక్ వచ్చింది. సో తనకి విద్యా బోధన అందించిన గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి. సో స్పందనకి మంచి ర్యాంక్ వచ్చింది, మీరు తనకి మంచి విద్యను కూడా అందించారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ మనకు త్రూ ఎగ్జామ్ వస్తారు, టీఎస్ఆర్జేసి సెటన్ ఎగ్జామ్ త్రూ వస్తారు పిల్లలు. అప్పుడు వచ్చినప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఆమెకు దాదాపు 92 మార్క్స్ వచ్చినాయి ఎగ్జామ్లో. మంచి ర్యాంకర్ కూడా వచ్చింది, జాయిన్ అయింది.
తర్వాత అమ్మాయి ఒక 2-3 డేస్ ఏడ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోతా. అంటే అంతకుముందు డేస్ కాలర్ అమ్మాయి, హాస్టల్లో అసలు చదవలేదు. ఇంటికి వెళ్ళిపోతానని 2-3 డేస్ ఏడ్చింది. నేను వాళ్ళకి బాటనీ లెక్చరర్ అండి, వెళ్ళి క్లాసెస్ చెప్తుంటే కూడా కొంచెం డల్గా ఉంటే గమనించి ఏమైందిరా స్పందన అని దగ్గర తీసుకొని అడిగాను. మేడం ఇట్లా నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నాతో పాటు మా చెల్లె ఉంటుంది శరణ్య అని. శరణ్యకు కూడా ఇక్కడ సీటు వస్తే బాగుండు మేడం, ఆమెతో పాటు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నా కాబట్టి నేను లోన్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పింది అమ్మాయి నాకు. అయితే లక్కీగా అమ్మాయికి సెకండ్ లిస్ట్లో ర్యాంక్ వచ్చేసింది, వాళ్ళ చెల్లె శరణ్య అని. వెంబడే నేను కాల్ చేసి, అడ్మిషన్స్ అప్పుడు మేమే తీసుకున్నాం, కాల్ చేసి వాళ్ళ శరణ్యని కూడా రప్పించి ఈ అమ్మాయిని జత చేసి ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత క్లాసులు ఇంట్రెస్ట్గా వినడం, అసలు ఆ అమ్మాయి ఎప్పుడు చదివినట్టు కూడా అనిపించకపోతుండే, కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుండే. ఏదైనా వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు కానీ ఏడ్చేస్తుండే అమ్మాయి. మా ప్రిన్సిపల్ మేడం గారి ప్రోత్సాహంతో మాకు ఈ అయిపోయిన తర్వాత ఒక 1 month ఎంసెట్ క్యాంప్ కూడా ఉంటుందండి. సో ఎంసెట్కు కాకుండా ఇంకా నీటికి కూడా చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము మేడం దగ్గరికి తీసుకురాగానే వితిన్ సెకండ్లో తన మనీ అని కూడా మేడం ఆలోచించకుండా, స్కూల్కు ఫండ్స్ రాకుండా ముందు మేడం మనీ పెట్టి అట్లా తీసుకురావడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, చాలా మమ్మల్ని అయితే పిల్లల్నే కాదు టీచర్స్ని కూడా ఒక అమ్మలాగా చూసుకుంటుంది మా ప్రిన్సిపల్ మేడం.